హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేప శనగకూర ఎలా చేయాలో చూపిస్తాను. చేప ఫ చ శన ఫ్రై కోసం ఫస్ట్‌గా చేప సన్ను శుభ్రంగా కడిగేసి ఇలా ఒక బౌల్‌లోకి తీసుకోవాలండి. సో, దాన్ని ముందు బాయిల్ చేసుకోవాలి. కట్ చేయకూడదు. ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ ఏసి చిన్న బౌల్ పెట్టి ఇలా గిన్నె పలంగా పెట్టేసుకోండి. సో, మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. సో, ముందే పీసెస్ కట్ చేసుకుంటే మనకు బాయిల్ చేసుకునే ప్రాసెస్ కష్టమవుతది. మనం ఇలాగ ముందు బాయిల్ చేసుకున్నాక పీసెస్ చేసుకుంటే ఈజీగా ఉంటది కట్ చేసుకోవడానికి కూడా. ఈవెన్‌గా కట్ చేసుకోవచ్చు. సో, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా బాయిల్ అయిపోయి ఉంటుందండి. సో, దీన్నిప్పుడు మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవచ్చు. పీసెస్ కింద వచ్చేస్తాయి చికెన్ పీసెస్ కింద నీట్‌గా. సో, ఈ ముక్కలకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఒక పెద్ద సైజు ఆనియన్‌ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర. సో, ప్రాసెస్ చూపించేస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని, కడాయి పెట్టి, దాంట్లో ఒక 3, 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. సో, దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది కొద్దిగా. సో, నూనె పోసుకున్న తర్వాత, నూనె వేడెక్కిన తర్వాత, ముందుగా కట్ చేసుకున్నాం కదా సన్నగా ఉల్లిపాయలు, అవి వేసేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సో, ఇవి ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్‌లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్న ఉల్లిపాయల్లో ఆనియన్స్ ఏంటి ఆయిల్‌లో స్విమ్మింగ్ చేస్తున్నాయి అనుకుంటారా? కాదు, చూపిస్తాను ఉండండి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని, అది కూడా మీడియం ఫ్లేమ్‌లో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా వేయించుకోండి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కోసుకున్న ముక్కలు వేసుకుని, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని, అవి కూడా పచ్చివాసన పోయేలాగా వేయించండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టండి, హైలో పెడితే మాడిపోతుంది. సో, ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా శన ముక్కలు, ఆ పీసెస్ ఇక్కడ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఇప్పుడు కూరకు సరిపడినంత కారం, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. అది శన సైజుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో, మీరు కారం ఎక్కువగా తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇక్కడ కారం యాడ్ చేసిన తర్వాత ఈ కారాన్ని, ఉల్లిపాయ మిశ్రమాన్ని మొత్తం ఈ ముక్కలకు పట్టేలాగా పైన కలపాలి. మరీ కలిపేయకండి ముక్కలు అయిపోయేలాగా. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టి మూతేసి ఒక 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత మీరు మూత తీసి చూస్తే ఇలాగ నూనె పైకి తేలుతుంది చూసారా? ఇప్పుడే కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, నేను కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నానండి ఇక్కడ. జీలకర్ర పొడి ఎందుకంటే ఇప్పుడు కొంచెం హెవీగా అనిపిస్తుంది, కొద్దిగా తినేసరికి కొంచెం ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఈ జీలకర్ర వల్ల ఏంటంటే డైజెషన్ బాగుంటుంది, మనకేదో అరగనట్టుగా అలా అనిపించదు. సో, అలా జీలకర్ర పొడి వేసి కొద్దిగా కొత్తిమీర వేసి హై ఫ్లేమ్లో టాస్ చేసుకోండి. ఈ మసాలా అంతా కూడా ఈ ముక్కలకు బాగా పట్టేలాగా బాగా టాస్ చేసుకోండి. దీనికి ఎక్కువసేపు ఏం పట్టదండి, దీంట్లో వాటర్ కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రై కదా. సో, బాగా హై ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో, ఫైనల్గా మన శన కర్రీ రెడీ. సో, ఛానల్ చూస్తున్నోళ్ళు మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.